హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. గతంలో విఆర్ఏ విఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే కొత్త వారు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు అనేది కూడా కొత్తగా జీపీఓ పోస్టులు అనేది కూడా గ్రామ పాలనా అధికారులుగా నిర్వహిస్తున్న నిరుద్యోగులకైతే మంచి అవకాశం అనేది చూసుకోవచ్చు. దీనికి అనేది అర్హతలు ఏమి ఉంటాయి, ఏజ్ ఎంత ఉంటుంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏ జిల్లాలో ఖాళీగా ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్త వారు ఉంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్కి వచ్చే స్కీమ్స్ గురించి మనం చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జీపీఓ పోస్టులు అనేది కూడా మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు నిరుద్యోగులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది కూడా మనకైతే ఇక్కడ న్యూస్ ప్రకారం అయితే రావడం జరిగింది. 10,950 గ్రామ పాలనా అధికారులుగా కొలువులు. దీనికి కావాల్సినది ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేది కూడా 1 by 1 చెప్తాను. మీరు అనేది ఇప్పుడు అనేది మీరు ఏ మండలం నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి జాబ్ అనేది కూడా చేద్దాం అనుకుంటున్నారు, అంగన్వాడీ కానీ నెక్స్ట్ ఆశా వర్కర్లు కానీ ప్రభుత్వ జాబుల గురించి కానీ ఎటువంటి నోటిఫికేషన్ ఉన్నా నేను చేసి పెడతాను కాబట్టి మీ యొక్క ఊరు పేరు డిస్ట్రిక్ట్ పేరు అనేది కూడా నాకైతే కామెంట్ అనేది చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఉంటుంది, గ్రామ పాలనా ఆఫీసర్. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ డేటు, ఎప్పుడైతే మీరు అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో అప్పటి నుంచి డేట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను ఈ అప్లికేషన్ ఫామ్ అనేది లేదా ఈ అప్లికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీ సేవలో జిరాక్స్ సెంటర్లో దొరకడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్యాపిటల్ లెటర్లో మీ 10th మెమోలో ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ అయితే ఇక్కడ రాసుకోవాలి. మీ ఎంప్లాయ్మెంట్ ఐడి రాయాలి, దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి రాయాలి, దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు గతంలో కనుక విఆర్ఓ విఆర్ఏలు చేసినట్టయితే, డ్యూటీ చేసినట్టయితే ఎస్ఆర్ నో అనేసి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, మీకు సబ్ క్యాస్ట్ ఏమొస్తుందో అది కూడా ఇక్కడైతే మీరు మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డిస్టిక్ ఎక్కడ, డిస్టిక్ మీ నల్గొండ, జగిత్యాల, కర్నూలు అనేది ఏ డిస్టిక్లో ఉన్నది అనేసి కూడా ఇక్కడ డిస్టిక్ రాసుకోవాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. ఒకలేమో ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి నల్గొండ ఉంటుంది, హైదరాబాద్లో పోయి కొంతమంది జాబ్ చేస్తారు కాబట్టి పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ రెండు ఉంటుంది, ఇక్కడ చూసుకొని రాసుకోండి. నెక్స్ట్ 10th క్వాలిఫికేషన్ ఎంత వచ్చింది అనేసి కూడా రాసుకోవాలి. 10th హాల్ టికెట్ నెంబరు, ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ పీజీ కానీ ఇంకా అంతకుమించి ఏమైనా చదివి ఉంటే దానికి సంబంధించింది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మీరైతే గతంలో కనుక విఆర్ఏలు విఆర్ఓలు ఏమన్నా చేసినట్టుంటే దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఎన్ని ఇయర్స్ చేశారు అనేది కూడా మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ అడ్రస్ అంటే ఏ ఊర్లో మీరు పని చేశారు అనే దాని గురించి కూడా ఇక్కడైతే మీరు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు ఏమేమి సర్టిఫికేట్స్ పెడుతున్నారో ఇక్కడ అనేది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ప్రెసెంట్ మీరు ఏమన్నా పోస్ట్లో వర్క్ చేస్తున్నారా అనే దాని గురించి రాయాలి, ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు, ఇంకా ఏమన్నా అదర్ ఇన్ఫర్మేషన్ ఉన్నా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక సైన్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. మనం ఇక్కడ చూసుకోవచ్చు రెవెన్యూ సర్వీస్ 2 నెక్స్ట్ డిపార్ట్మెంట్ అనేది కూడా మనకు రావడం జరిగింది. జీవో నెంబర్ 32. ఇది మనకు 12వ తారీఖు 2వ నెలలు అనేది కూడా మనకి ఈ నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏజ్ ఎంత ఉండాలనేది కూడా మనం అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇది అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఆన్లైన్లో అయితే ఎటువంటిది అయితే ఉండదు. మీరు ఇక్కడ వచ్చేసి మనకి డిగ్రీ అయితే కంపల్సరీ కంప్లీట్ అయ్యి ఉండాలనేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. డిగ్రీ అయితే ఖచ్చితంగా అయితే మీకైతే ఉండాలి, ఇంటర్ మీద అయితే అప్లికేషన్ అయితే కాదు. గతంలో కనుక మీరు విఆర్ఏ విఆర్ఓలు చేసినట్టయితే వాళ్ళు కూడా డైరెక్ట్ జీపీఓకి అనేది కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దీనికి అనేది ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఎన్నెన్ని మినిమం మార్క్స్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు కలిగిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ అనేది కూడా మనం అయితే చేసుకోవచ్చు. మనకి ఈ జాబ్ వచ్చిన తర్వాత మనం 2 years తర్వాత ఎక్కడికంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరైతే క్లియర్ గా మెన్షన్ చేశారు, అదనేది మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ చేస్తారు. ట్రైనింగ్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తారు, అంటే జనాలతో మీరు కమ్యూనిటీ అవుతున్నారా, ఏ విధంగా మాట్లాడుతున్నారు, రైతుల దగ్గరికి పోయి ఏ విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఒక స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళైతే పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాగానే మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కలెక్టర్ ఆఫీస్లో ఏ విధంగా ఇవ్వాలి అనేసి కూడా నేనైతే నెక్స్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్.